అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తాం, వెంటనే 100 రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి అధికారులకు వచ్చి ఇలా నిరుద్యోగులకు మొండి చూపినటువంటి పరిస్థితి. దాన్ని మరి విద్యార్థి యువత నిరుద్యోగులందరూ కూడా మాకు ఉద్యోగాలు కల్పించండి, వేస్తున్నటువంటి నోటిఫికేషన్లలో ఉద్యోగాలను పెంచాలి, పోస్టులను పెంచాలని చెప్పేసి గత నెల రోజులుగా నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంటే మరి పట్టించుకోకుండా వాటిని అణిచివేసేటువంటి ధోరణి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్నది. మరి ఏ విధంగా అంటే మొన్నటికి మొన్న ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఒక అటానమస్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, మరి అట్లాంటి సంస్థలకు పోలీసులు విశృంఖలంగా వ్యవహరించి ఒక గుండాయిజంగా వీధి రౌడీలుగా ఇలా విద్యార్థి యువతను నిరుద్యోగులను వేధిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డను ఇలా రణరంగం చేసేటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో దాపురించింది. మరి ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో రణరంగం చేస్తూ నిరుద్యోగులను మొండి చెవి చూపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, మీరు గతంలో మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి వీధుల్లో తిరిగిపించుకుంటూ నిరుద్యోగులను నెత్తి మీద పెట్టుకొని విషం కప్పినటువంటి మీరు ఇలా నిరుద్యోగులను వీధి పాలు చేసినటువంటి పరిస్థితి ఇలా ఎందుకు దాపురించిందని అడుగుతా ఉన్నాం. మీరే చెప్పారు కదా ఇలా ఉద్యోగ పోస్టులు భర్తీ చేస్తాం, మేము పోస్టులను పెంచుతామని చెప్పేసి ఇలా మీరే చెప్పారు. అట్లాంటిది మాట మరిచింది కూడా ఇలా మీరే కదా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇలా నిరుద్యోగులు పోరాటం చేస్తూ ఉంటే నిరుద్యోగులను సన్యాసులు, సవటలు, లేకపోతే ఇంకా వీధి రౌడీలు అనేటువంటి చిత్రీకరణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే పట్టాభద్రులుగా ఇలా ఉద్యోగాల కోసం పొట్ట చేత పట్టుకొని తిరుగుతూ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు, ఒక ఉన్నత విద్యావంతులైనటువంటి వాళ్ళు ఇలా నీకు వీధి రౌతుల్లాగా కనిపిస్తున్నారా? ఇలా పట్టాభద్రులందరూ కూడా మీకు సన్యాసుల్లా కనిపిస్తున్నారా? ఇలా పట్టాభద్రులందరూ కూడా మీకు చవటల్లా కనిపిస్తున్నారా? అంటే మీ ప్రభుత్వానికి గద్దెనెక్కించేందుకు సమస్యను వాడుకోవడానికి ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు హీరోలు, ఇలా సన్యాసులు సవటల్లాగా మాట్లాడుతున్నాం. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విద్యార్థి యువత నిరుద్యోగులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలా పట్టభద్రులందరినీ కూడా అవహేళన చేసేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ అహంకారి, దురహంకారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి నీ పతనం ప్రారంభమైంది, జాగ్రత్త, ఖబర్దార్ అని చెప్పేసి ఇలా సిద్దిపేట గడ్డ పోరాటాల బిడ్డ. మరి ఈ పోరాటాల గడ్డ నుంచి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. మీ పతనానికి ఉద్యమం ప్రారంభమైంది. కాబోయే రోజుల్లో నిన్ను గద్దె దించేంత వరకు రాష్ట్రంలో విద్యార్థి యువత నిరుద్యోగ ఉద్యమం ఎల్లవేళ్ళ కొనసాగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారుల పాలన గురించి విన్నాం, కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఉద్యమిస్తున్నటువంటి యువకులను, నిరుద్యోగ యువకులను అనగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పోలీసు వాళ్ళు ఒక్కొక్క నిరుద్యోగానికి ఒక 10 మంది పోలీసు వాళ్ళు కలిసి లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇది ఇకనైనా మారి తన గురించి మార్చుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. ఒకవేళ దీన్ని మీరు పట్టించుకోకుండా పెడిచోన పెడితే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ముట్టడికి వెనకాడమని మేము ఈ సిద్దిపేట గడ్డ మీకెళ్ళి హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో చొరబడ్డ పోలీసు వాళ్ళు చట్ట విరుద్ధంగా యూనివర్సిటీలోకి చొరబడ్డాడు కాబట్టి మేము ఈరోజు సిద్దిపేట పట్టణంలో అంబేద్కర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులను పోలీసులు అమానుషంగా కొట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చి మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూచన చేయదలుచుకున్నాము. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి, ఉద్యోగాల భర్తీ కోసం విద్యార్థులు చదువుకునే సమయం ఇవ్వాలని అడిగినటువంటి మీరు ఈరోజు మీరు గద్దెనెక్కినాక, ఈరోజు మీరు మీ కుర్చీనెక్కినాక నిరుద్యోగులను, అలాగే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులను ఏమాత్రం పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం అది మీ నిరాధారమైనటువంటి మీ ఆలోచన తత్వానికి దార్శకంగా మేము భావిస్తూ ఉన్నాం. చదువుకునే విద్యార్థులు ఏం కోరుకుంటారు? కొంచెం టైం ఇస్తే మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు, మంచిగా ప్రిపేర్ అయితే మంచి రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. మానవతా హృదయంతో మీరు ఆలోచించకుండా నిరంకుశ వైఖరితోని మీరు వ్యవహరిస్తున్న తీరును మేము తప్పుపడతా ఉన్నాము.
ఇకనైనా మారి నిరుద్యోగ యువతకు కొంత సమయం ఇచ్చి ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మీరు బాసటగా నిలిచి ఈ జరుగుతున్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి వాళ్ళకి కాలపరిమితి కొంత ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.